ఇందాక మనము పాటల ద్వారా దేవుని మహింపరుచుకున్నాం. అలాగే పరిశుద్ధ ఆరాధనలో ఇప్పుడు దాకా పర్వతించి ఆత్మను పొందుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మనము అనుభవించాం. కీర్తన గ్రంథంలోంచి 43వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానం చేసుకున్నాం. ఈ మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఈ యొక్క మాటలను మనం వినుటకు సిద్ధపడదాం. దయచేసి ఎవరైనా ఒకరు వాక్య నడిపింపు కోసం క్లుప్తమైన ప్రార్థన చేయగలరా? స్తోత్రం. మంచి తల్లి, ఈరోజు అంశం ఏందో మీకు ముందుగానే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంశం మీకు ముందుగానే తెలియజేశాను కదా. ఏంటి ఈరోజు అంశం? దేవుని మందిరానికి మనం వస్తే మనకు జరిగే మేలులు. మందిరానికి వస్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? క్లుప్తముగా మనకున్న సమయాన్ని బట్టి త్వరగా ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అన్నీ చెప్పుకోలేము, కానీ కొన్ని వీలైనంత వరకు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందామా? పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. యేసుక్రీస్తు ప్రభువా, మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో తండ్రిని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 19వ వాక్యము మనం చదువుకుందాం. మరియు ప్రత్యక్ష గుడారములో ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును ఇజ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారుకులను ఇచ్చి అప్పగించి ఉన్నాను. ఎవరని? లేవీయులనంట. ఇజ్రాయేలీయులకు ఈ యొక్క సంఘపరమైనటువంటి దేవుని పరపైన పరిచర్య చేయుటకు అహరోనుకి అతని కుమారులకి నేను అప్పగించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అందువలన ఇజ్రాయేలీయులు
ఇజ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇజ్రాయేలీయులకు సంభవింపకపోవును. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువారు చెప్తున్నాడు, ఇజ్రాయేలీయులంట మందిరమునకు సమీపించినప్పుడంట ఇజ్రాయేలీయులకు ఏ తెగులు సంభవింపకపోవునుగాక. ఇదిగో ఈ ఆదివారపు ఆరాధనలో ఈ మందిరానికి మీరు వచ్చిన బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సభ్యులనబడే దేవుని భక్తులారా, మీకు ఏ తెగులును మీ గుడారము సమీపించకుండా మీరు కాపాడబడుదురుగాక. మొదటి లాభం ఏందమ్మా? మొదటి మేలు. లాభం కాదు, దాన్ని లాభం అనకూడదు. మందిరానికి వస్తే మనకు జరిగే మొదటి మేలు ఏంటయ్యా అంటే, మనకు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూడండి, ఆ రోజుల్లో లెవీయులు, అలాగే అహరోను వారి కుమారులు, వారెవరు వాళ్ళు? ఈ రోజుల్లో పాస్టర్లు, ఆ రోజుల్లో దైవ సేవకులు. ఈ దైవ సేవకులు పని పాట లేనోళ్ళు కాదండి. ఆ రోజులు కానీ ఈ రోజులు కానీ సేవకులను ఎంచుకున్నాడు ఆయన. ఏదో కుంటోడో నత్తోడో గుడ్డోడో గూనోడు అయ్యి వీడు దేనికి పనికిరాడు అన్నవాడు సేవకుడిగా రావడం లేదు. ఈరోజు ఎవరైనా ఒకటి ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. కానీ అమ్మా, మనం జీవితంలో ఒక మనిషిని సంపాదించుకోవడం ఈజీయా, డబ్బును సంపాదించుకోవడం సులువా? చెప్పండి. మనిషిని సంపాదించుకోవడం ఈజీయా? డబ్బును సంపాదించడం ఈజీ అమ్మా. మనిషి మనసును మనం గెలుచుకోవాలంటే, ఈరోజు భర్త మనసుని గెలుచుకోవాలంటే భార్య వాళ్ళ కాటల్లా 25 సంవత్సరాలు అయిపోయింది పాస్టర్ గారు, ఈ మనిషి నన్ను ఇంకా అర్థం చేసుకోవట్లేదు అనే భార్యలు లేరా? 25 సంవత్సరాల నుంచి దీన్ని మేపుతున్నాను పాస్టర్ గారు, అయినా దీనికి నేను ఇంకా అర్థం కాలేదు అన్న భర్తలు లేరా? కాబట్టి మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బుదే ఉందమ్మా. నేను ఈ జేబులో ఒక 2 లక్షలు, ఈ జేబులో 2 లక్షలు. 2 లక్షలు అంటే ఉంది ఈరోజు. అప్పుడంటే ఎంత మూటలు వేసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడంత ప్యాకెట్. 2000 నోట్లు రద్దు చేశారు కానీ, లేకపోతే 2000 నోట్లు ఉంటే ఒక కట్ట 100 నోట్లు 2 లక్షలు నిర్మలక్క. ఈ జేబులో ఒక ప్యాకెట్, ఈ జేబులో ఒక కట్ట పెట్టుకుంటే 4 లక్షలు. పోతున్నాను అనుకో, కొంచెం చీకటి ఉంది, నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టి ఈ 2 తీసుకుని వెళ్ళిపోవడం. డబ్బు సంపాదించడం ఈజీయా కాదా? క్షణంలో సంపాదించవచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ మనిషిని సంపాదించుకోవడం అది తేలిక కాని పని అమ్మా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే దైవజనుల్ని దేవుడు సంపాదించుకొని ఒక సంఘాన్ని అప్పచెప్పి, నా మాటలు వాళ్ళకి చెప్పు అని ఏర్పాటు చేసుకొని, ఆయన ముందు ఆ దైవజనుడికి కానీ, ఆ పాస్టర్కి కానీ, సేవకుడికి కానీ, ఆయన పనివాడికి కానీ నేర్పిస్తాడమ్మా, నేర్పిస్తాడు. నేర్చుకోకుండా ఏ పాస్టర్ అనేవాడు, ఏ దైవ సేవకుడు అనేవాడు ఇక్కడ నిలబడి చెప్పడు. మాకు నోట్బుక్లు ఉంటాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, మరి దేవుడా, రాసుకోవాల్సినప్పుడు రాసుకోలేదే, చదవాల్సినప్పుడు అది చదివాను, మరీ చదువులేను అనుకోబాక కుమారమ్మ. చదువుకోవాల్సినప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేసేనే. ఇప్పుడు వాక్యం మీద పెడుతున్న ఈ దృష్టి అప్పుడు పెట్టుంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటా. కానీ ఏ ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా ఇదిగో ఇక్కడ నిలబడి వాడు విలువైన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పని లేని వారు పాస్టర్లు కాదు, వికలాంగులు పాస్టర్లు కాదు, వాళ్ళు ఎంచుకున్నవారు. వారు చెప్పే మాటలు కానీ, వారి గద్దించే గద్దింపులు కానీ, ఒకవేళ ఎప్పుడైనా తిట్టినా కూడా అవి మీకు మేలు కోసమే. మీరు పరలోకం చేరాలని,
దేవుని మార్గంలోంచి తప్పిపోకూడదని ఇందాక చెప్పాను కదా కొన్ని. నేను కడుపు మండి చెప్పానా లేదా? హైందవ ఆచారాలు నువ్వెందుకు పాటిస్తున్నావు? దాన్ని వదిలిపెట్టమని కదా నీకు చెప్పాడు. దాన్ని వదిలిపెడితేనే కదా నువ్వు అన్ని వదులుకోను కదా బాప్తిసం తీసుకున్నావు. మళ్ళీ ముహూర్తాలు చూస్తావు పిచ్చోడా, మళ్ళీ ముహూర్తాలు చూస్తావు, మళ్ళీ వాస్తు చూస్తావు. నీ కూతురు పెళ్ళి అంటే పంతుల దగ్గర పరిగిస్తావు, ఆ పిల్లకేసుకొని ఉంటాడు. వాడు పెట్టిన ముహూర్తమే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో తెగదింపులు కొంపలో కూర్చొని ఉంటుంది ఆమె. వాడి దగ్గరికి మనం వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి పాస్టర్ పంతులు గారు తప్పమ్మా. అందుకని దేవుడు అప్పుడప్పుడు మా ద్వారా మిమ్మల్ని గద్దిస్తుంటాడు. ఆ గద్దిప్పులు, ఆ తిట్లు గాని చూడండి, ఇవన్నీ మీ మేలుకే. మొదటిది ఏంటంటే, దేవుని మందిరంలోకి వస్తే నీకు ఒక మంచి గద్దింపు వాక్యం వినబడుతుంది, బోధింపబడుతుంది. తర్వాత ఏ తెగులు నీ గుడారము, ఏ తెగులు నీ గుడారము, చెప్పండి, ఏ తెగులు నా గుడారము సమీపించకుండునుగాక అనండి. మీరే అనుకోండి, ఏ తెగులు నా గుడారము, నా బిడ్డల గుడారములు సమీపించకుండునుగాక. ఆమేన్. అమ్మా, తెగులు అంటే ఊరినే వ్యాధులే అనుకోబాకండి. ఉట్టి వ్యాధులే తెగుళ్ళు అనుకోబాకండి. వ్యాధులను మించిన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా మన గుడారాల్లో ఉండకుండా చేస్తానంటున్నాడు. దేవునికి ఓ మంచి స్తోత్రం చెప్దాం. సో మొదటిది, దేవుని మందిరానికి మనము వచ్చేది ఎందుకు? నిద్రపోయేదానికి. ఇంట్లో నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు, రాత్రి అంతా దోమలు గుట్టి దీని దుంపదేగా మొత్తం దోమలు గుట్టి ఏంటంటే అవి అలవాటు పడిపోయి ఆ దోమల బత్తిలు పెట్టినా కూడా అవి ఆగటంలా. ఇక్కడైతే కమ్మగా నిద్ర పట్టుద్ది, చల్లగా ఉంటుంది. ఫ్యాన్ కింద సీట్ వేసుకుని కూర్చుంటే ఇక ఆగవు, నిద్ర ఆగదు. దేవునికి స్తోత్రం. రెండోది, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ చరణం. మీరెంత త్వరగా వాక్యాలు తీస్తే అంత త్వరగా నేను ముందుకెళ్ళిపోతాను. ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత మరొకసారి నీ పరిశుద్ధ ఆలయమందు అనగా మందిరమందు మేలు చేత. ఏమండి, మీరు ఈ మందిరానికి వచ్చారంటే ఊరకనే రాలా. మీరు వచ్చినందుకు ఆయన మేలు చేత, దేవుని మేలు చేత మీరంట మనమంట తృప్తి పొందుతామంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటి? మందిరానికి మనం వస్తే మొదటిది ఏంటన్నాను? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. రెండోది చూస్తే మేలుతో నీ యొక్క నీవే కాపాడబడతావు, తృప్తి చెందుతానంటున్నావు. చూడండి, ఆయన కృప ఈ మందిరంలో, ఈ మందిరమనే కాదు, ఎవరి మందిరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ దాని నిర్లక్ష్యం చేసి లోక ఆశలు, లోకపు ఆ యొక్క అట్రాక్షన్స్, లేకపోతే లోకస్తుల యొక్క పనులు. ఈరోజు మన క్రైస్తవులకు ఆయన మీకు తెలిసే ఉంటాడు, ఆయన బాగా తెలుసు మీకు, జాన్ శంకరయ్య గారని ఒక పెద్ద ఆయన, తెల్ల బట్టలు వేసుకొని మన మీటింగ్స్కి వచ్చి ఒక పాట పాడేవాడు ప్రతిసారి. కొన్ని సంవత్సరాలు శంకరయ్య అంటాం మేము ఆయన్ని. ఆయన చనిపోయారు. రాత్రి వచ్చి వాళ్ళ బిడ్డలు కార్డు ఇచ్చారు. ఏంటంటే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం నాన్నగారిది ప్రార్థన అండి అన్నారు. ఏంటి చెప్పాలి వాళ్ళకి? ఏదో 9వ రోజు 11వ రోజు ఎన్నో రోజులు వస్తాయిగా, ఆ రోజులు పెట్టాలంటారు కదా, అదొక లోకాచారం. 8వ రోజు పెడితే ఏమవుద్దమ్మా? పెట్టవు, అలా ఊపుతున్నావుగా, నువ్వు పెట్టావు ధైర్యం చేసి. నేనైతే పెడతా. ఏమి కాదమ్మా, ఏమి కాదు తల్లి, మనల్ని కాపాడే దేవుడు. మందిరానికి వస్తే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దానికి అమ్మ ఎవరు ఆ నీ తెగులు రాకుండా చేసే వ్యక్తి? మన యేసయ్య.
ఇదిగో నువ్వు మేలులతో నింపబడే వ్యక్తి అవుతావు. ఎవరు నీకు మేలులు చేసేది? ఈ పాస్టర్ గారు కాదు, నీ పక్కన కూర్చున్న సహ విశ్వాసి కాదు, యేసయ్యా. సరే, ఆ 9వ రోజు ఈ రోజు వచ్చిందనుకో, 11వ రోజు పెట్టుకో. మళ్ళా 11వ రోజు ఏమొచ్చింది చెప్పండి? మంగళవారం. మంగళవారం పెట్టకూడదండి, సర్వనాశనం అయిపోద్దంట కుటుంబం. చెప్తున్నా, శేషు తల్లి జాగ్రత్తగా విను. మేళ్ళు మనం పొందాలి, నిత్య జీవం కోసం. అమ్మ, మనమంట దేనికోసం పిలువబడ్డవారమంట? నిత్య జీవం కోసం పిలువబడేవారు. దేవుని చే మీరు పిలువబడ్డవారు కనుకనే ఈరోజు ఈ మందిరానికి నువ్వు వచ్చావు. పద్మ, నీకు ఇంట్లో కొంచెం అస్వస్థత గురయ్యి హాస్పిటలైజర్ అయిన కూతురు లేదా? అయినా కూడా నువ్వు వచ్చావా లేదా? ఎందుకని? ఇది ముఖ్యం. ఆ బిడ్డ బాగానే ఉంది, నేను పోయి ఇక్కడ పోయి ప్రార్థన చేసుకుంటే నా బిడ్డను ఇంకా బాగు చేస్తాడన్న ఒక గుడ్డి నమ్మకం. ఆ నమ్మకమే నీ కుమార్తెను స్వస్థపరచును గాక. గుడ్డి నమ్మకంతో మనం భక్తి చేయాలి తల్లి. తేదీలు, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, మన మొహాలు ఇవి కాదు తల్లి. రెండోది ఏమన్నారు? మేలులతో మనల్ని నింపుతానంటున్నాడు. చూడండి, దేవుడు మనకంట ఎప్పుడు కీడు చేసే వ్యక్తి కాదంట. కానీ మనకెందుకు ఈ కీళ్లు జరుగుతున్నాయి పాస్టర్ గారు? ప్రతి కీడు నువ్వు నేను తెచ్చిపెట్టుకున్న కీడే. నాకేదన్నా కీడు జరిగిందనుకో, నేను తెచ్చిపెట్టుకున్న కీడమ్మా సుజానమ్మ. తినాల్సినంత తింటే కడుపు అరాయించుకుంటది, లేకపోతే ఏమవుద్ది? హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కరెక్టేనా కాదా? నీకు మొదలే అలర్జీ. నీ ముక్కు ఎప్పుడు జీవనది, మన కృష్ణానది లాగా గారుతా ఉంటది. ఐస్ క్రీమ్ తినబాకే అంటే, ఐస్ క్రీమ్ తింటే అది నీ స్వయంకృతాపరాధం కాదా? నువ్వు తెచ్చిపెట్టుకున్న కీడు కాదా? దేవుడు తెచ్చాడా నీకు జలుబు? దీనికి మీకు ఇంకా బాగా అర్థం చేయటం చెప్పేదా? ఒక ఉదాహరణ చెప్పేదా? వాడు మంచోడే, భర్త చాలా చక్కని నడవడిక కలిగినటువంటి భర్త. ఇప్పుడు ఏం చేశాడంటే, ఒకరోజు అనుకోని రీతిగా ఒక కాల్ వచ్చింది. బాగా వినండి. నేను భర్త అంటే మీరు చాలా సున్నితమైన మనుషులు కాబట్టి లేడీస్ గురించి ఎక్కువగా నేను ఉదాహరణ చెప్పను. భర్త అన్నానంటే భార్య కూడా అనుకోండి, నేను చెప్తున్నాను. పనికి మాలిన కాల్ ఒకటి వస్తుంది. సరే, ఎత్తాడు. హలో అంటే, తిన్నారా? ఎవరు తెలియదు కదా వాడికి. తెలిసిన వాళ్ళు అయితే పడుద్దు కదా పేరు. ఫోన్ ఎత్తాడు. ఆ దెబ్బతో ఏమవుద్ది? నెక్స్ట్ ఆ ఫోను టాక్ కాస్త చాలా క్లోజ్నెస్ ఏర్పడిపోద్ది. ఆ క్లోజ్నెస్ ఎక్కడి దాకా దారితీస్తుందంటే, ఇక రహస్యంగా కలుసుకునేదాకా వెళ్ళిపోద్ది. ఇంకక్కడి నుంచి ఇక ఏటేటో సినిమాలని, హోటల్స్ అని. ఇదంతా దేవుడు చేస్తున్న కీడా? మన సంతానం చేసుకున్న కీడా? కీడు ఎప్పుడూ దేవుడి దగ్గర నుంచి రాదు. ఆయన మనకి చేసేదంతా మేలే. కొట్టు చప్పట్లు గట్టిగా. అవును తల్లి, ఏ కీడు కానీ ఏమండి, ఆ భర్త ఆ ఫోన్ ఎత్తినప్పుడు అవతల సైతాన్ని ఎవరో మాట్లాడింది. ఏ దేవుడు వీడి మనసు మార్చకూడదా? మార్చడు. ఆయన నీకు స్వతంత్రతనిచ్చాడు, నాకు స్వతంత్రతనిచ్చాడు. మనల్ని స్వతంత్రులుగా పుట్టించాడు, బానిసలుగా పుట్టించలేదు. ఆయన చేతుల్లో పెట్టుకోలే మనల్ని పుట్టించి జాగ్రత్తగా నడువు నాన్న, ఇదిగో ఇది ఇచ్చాడు మన చేతికి, దీన్ని చదువు, దీని ప్రకారము పరిశుద్ధ ఆలయానికి, మందిరానికి వెళ్ళు, అక్కడ నా మాటలు విను. నా మాటలు నీ దైవ సేవకుని ద్వారా వస్తాయి. అవి ఆకలింపు చేసుకో, దాన్ని పాటించు, అనుసరించు. అప్పుడు నీకు మేళ్ళు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లిందును.
దేవా నీకేమి చెల్లింతును, దేవా నీకేమి. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును, దేవా నీకేమి అర్పింతును, దేవా నీకేమి. అర్పింతును. పాపం అనే ఉరి సైతానుగాడు వేసుంటాడు. ఎలా? ఒక పక్షికి వేటగాడు ఉరి వేసుంటాడు. ఒక పక్షికి వేటగాడు ఉరి వేసుంటాడు. ఆ ఉరిని గమనించకుండా ఆ పక్షి పోయి ఆ ఉరిలో విరుక్కుంటే వేటగాడు లాగేస్తాడు. సైతానుగాడు కూడా పాపం అనే ఒక సైతానుగాడు కూడా మనకి ఉరులు బిగించి ఆ ఉరుల్లో మనం బిగుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కనుక ప్రియమైన ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి ప్లీజ్. అలా అసలు అటువంటి డిస్టర్బ్ అవ్వద్దు మీరు. ఏ ఉరుము వచ్చిన ఎత్తిన బండి ఇటే ఉండాలి మీ కాన్సన్ట్రేషన్. చిన్న బల్లి పడిందనో చీమ కుట్టిందనో చూసారా? ఒక్కోసారి సైతానుగాడు ఆ రూపంలో కూడా వచ్చి వాక్యం వినకుండా డిస్టర్బ్ చేశాడు. చూసారా? మంచి పాయింట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? తెలీదు. సైతానుగాడు ఉరేస్తాడు, వేటగాడు పక్షులకు ఉరి వేసినట్టు మనం వాటిలో చిక్కుకుంటే అది మన తప్పు కానీ దేవుని తప్పు కానే కాదు. కాబట్టి మందిరానికి నువ్వు వస్తే నిన్ను ఆ మందిరంలో జరిగే ఆరాధన, ఆ ఆరాధన తర్వాత వచ్చే ఆ దేవుని మాటలు, ఆ బోధ నిన్ను చెడిపోకుండా కాపాడునుగాక. రెండోది ఏంటమ్మా? దేవునికి మందిరానికి వస్తే మేలు చేత నింపబడతావు, చెడిపోకుండా నువ్వు కాపాడబడతావు. మూడోది చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ప్రార్థనా మందిరానికి వస్తే ఫస్ట్ ఒకటి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. రెండోది ఏంటంటే కీర్తనల గ్రంథము 16:11 చదవండి. యెషయాలో ఏమంటున్నాడు? 56:7లో నా ప్రార్థనా మందిరములో ఆనందింపజేస్తాడంట. అంటే ఇక్కడికి వస్తే ఆరాధనకి, చర్చికి వస్తే ఏం కలుగుతుంది? మనకి ఆనందం. రెండోది ఏంటి? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం, మామూలు సంతోషం కాదు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మామూలు సంతోషం వేరు, సంపూర్ణమైన సంతోషం వేరు. సంపూర్ణమైన సంతోషంలో నీకు నాకు ఒక సంతృప్తిని వస్తుంది. అందుకనే మూడోది అంటున్నాడు, దేవుని మందిరానికి వస్తేనంట మనకి దేవుడు ఏమిస్తాడంట? ఆనందం ఇస్తాడంట, సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడంట. మనందరికీ తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు బైబిల్లో, యాకోబు గారు. ఆయన ఒకానొక దినాన అరణ్య మార్గంలో ఒంటరిగా ఒక నీళ్ళ తిత్తి ఒక చేతిలో కర్ర పట్టుకొని పోతా ఉన్నాడు. చీకటి పడిపోయింది. అరణ్యం ఎటు చూసినా పులులు, సింహాలు సంచరించే సమయం, తేళ్లు, పాములు సంచరించే సమయం. చీకటి పడింది.
నడక వలన అలసట, అసలు నిద్ర పోకూడదు ఆయన, కానీ అలసట వలన గాఢమైన నిద్రకు గురయ్యాడంట. ఆ గాఢమైన నిద్రలో ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? దేవునికి స్తోత్రం. ఒక కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత ఆయన ఉలిక్కిపడి లేచి ఆయన అంటున్నాడు స్టేట్మెంట్, ఇది నిశ్చయముగా దేవుని మందిరము అంటున్నాడు. ఆయన పడుకుంది అరణ్యములో, ఒక బండ మీద తలదిడ్డుగా చేసుకుని పడుకున్నాడు, గాఢ నిద్రపోయాడు. అక్కడ ఆయనకి ఒక కల వచ్చింది. ఆ కల ద్వారా ఇది నిశ్చయముగా దేవుని మందిరం అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం కలిగింది అక్కడ ఆ నిద్రలో అంటే, నంబర్ 1, ఒక ప్రశాంతమైన నిద్ర ఆయనకి దొరికింది. దేవుని మందిరంలోకి వస్తే నీకు నిద్ర కాదు కానీ ప్రశాంతత దొరుకుతుంది. నంబర్ 2, థర్డ్ పాయింట్లో 1, 2, 3 చెప్తున్నాను చూడండి. నంబర్ 2, దేవుని దర్శనం కలిగింది. ఏంటంటే ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడడం, దేవదూతలు భూమి మీద నుంచి ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. అబ్బా, ఎటువంటి దర్శనం అమ్మా! దైవ దర్శనం కలిగింది. ప్రశాంతత, నంబర్ 1 ప్రశాంతత కలిగింది. రెండోది, ఇక్కడికి నువ్వు మందిరంలోకి వస్తే దైవ దర్శనం కలుగుతుంది. తర్వాత దేవునితో ఒక సంబంధం, అంటే ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కడం దిగడం అంటే నీకు ఆయన చూపించిన దర్శనం ద్వారా, యాకోబుకు చూపించిన దర్శనం ద్వారా, నేను నీకు తోడుగా ఉన్నాను నా బిడ్డ, భయపడద్దు యాకోబు. నీ అన్న నిన్ను చంపేస్తాడని భయపడి వచ్చేసావు. మీ అమ్మ నాన్నలు కూడా వెళ్ళిపోరా బిడ్డ, కొంతకాలం వెళ్ళిపో, మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, పారిపో అంటే దిగులుతో వెళ్తున్నావు. కానీ దేవదూతలు ఆకాశముకేసిన నిచ్చెన మీద నుంచి దిగడం, మళ్ళా ఎక్కడం చూపించాడు దర్శనం ద్వారా. అంటే ఆయన సహవాసము నీకు తోడుగా ఉంది. ఈరోజు మన స్నేహితులు ఎవరమ్మా? చెత్త బ్యాచెత్త మన స్నేహితులే. నిష్ఠ దరిద్రులంతా మన 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 క్రైస్తవ కుమారులు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఈ గంజాయి తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే సైతానుగాడు మీ మీదే ఆయన ఎక్కువగా ప్రభావం చూపించేది, మీ మీద కూడా. మీరేం తక్కువలు కాదు. అందుకని అంటున్నాడు, నిజమైన స్నేహితుడు మనకి ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, ఆ అమ్మాయి ఎవరో చెప్పుద్ది. అమ్మాయి, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా? పేరు చాందిని, శాన్వియా? ఈ దేశం అమ్మాయేనా? చూడండి పేర్లు అట్ట అయిపోయినావు. నీకమ్మా బెస్ట్ ఫ్రెండ్ నయమిష. నీకమ్మా? ఏం పర్లేదమ్మా, నేనేం చంపాను మిమ్మల్ని. పాన్య. అరే 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 నువ్వు చెప్పరా నాయన, తెలుగు ఆయన ఎవరు లేరు. సరేలే, నువ్వు అసలు దేశమే వదిలిపెట్టేసి వచ్చావు. నువ్వు దినేష్, నువ్వు చెప్పమ్మా. అమ్మా, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా? చెప్పు నాయన. వీళ్ళు చెప్తున్నారేంద్రా నీ బెస్ట్ ఫ్రెండ్స్? చెప్పబాయ్. ప్రవీణు, ఓబులేసు, వాళ్ళు చెప్పిన పేర్లే కదరా. గుడ్, అలా ఉండాలా. ఒకడు బెస్ట్ ఫ్రెండ్ అంటే, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మీకు అందరికీ తెలుసు, ప్రభుదాస్. కానీ అంతకు మించిన బెస్ట్ ఫ్రెండ్ నా యేసయ్య. కొట్టే చప్పట్లు గట్టిగా. ఆయన మించిన స్నేహితుడు ఎవరున్నారా మనకి ఈ లోకంలో? చూడండి తల్లి, మూడోదిగా చూసినట్లయితే అక్కడ ఆయనకి ఆ దర్శనం ద్వారా ఏందని ఒక వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను. అప్పుడు పెళ్ళేగాల యాకోబు గారికి, ఇదిగో నువ్వు నుంచున్న ఈ స్థలాన్ని నీ రాజ్యంగా మారుస్తాను. సో ఒకటేమో ఆ స్థలంలో దేవుని, ఇది నిశ్చయముగా దేవుని మందిరము అని యాకోబు ఎక్కడైతే పడుకొని లేచి పేరు పెట్టాడో ఆ మందిరం, ఇదిగో ఆ రోజు యాకోబు దానికి పేరు పెట్టాడు. ఈరోజు నువ్వు రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరంలో ఉండే నీకొచ్చేది మొదటగా ప్రశాంతత,
రెండోది ఏంటమ్మా? రెండోది ఏం చెప్పాను? దేవుని దర్శనము, తర్వాత చక్కని సహవాసము, తర్వాత మూడోది ఏమన్నాను? నీకొక వాగ్దానం, ఆశీర్వాదం కాదు, వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానము మర్చిపోతాడా? ఎప్పుడు మర్చిపోడు. మనమే మర్చిపోతాం. నాలుగోదిగా చివరిదిగా చూసినట్లయితే ఆయన ఇంకో మాట కూడా అంటాడు యాకోబు, ఇది పరలోకపు గవిని అంటాడు. గవిని అంటే ద్వారము. దిస్ ఈస్ ద వే ఆఫ్ హెవెన్. పరలోకానికి ఇది మార్గం అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే ఏంటమ్మా? మందిరంకి వచ్చే వాళ్ళకి ఏం దొరుకుతుంది? ప్రశాంతత దొరుకుతుంది. రెండోది వచ్చి ఆ యొక్క దేవుని దర్శనం దొరుకుతుంది, సహవాసం ఏర్పడుతుంది. ఇక్కడికి వస్తే వాగ్దానం నెరవేరుస్తాడు. మూడోది, మనం మందిరానికి వస్తేనే పరలోకం చేర్చబడతాం. పేకాట క్లబ్కు పోయి నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పేకాట ఆడుకుంటాను యేసయ్యా, ఆదివారం ఒక్క పూటే కదా అన్నావు అనుకో, రెండున్నాయిలే యేసయ్య దగ్గర, రెండున్నాయి. ఏంటది? ఒకటి పరలోకం, రెండోది ఈ పేకాట బ్యాచ్ అంతా ఎక్కడ పోతారు? ఎలా తెలుసు మీకు? స్వర్గానికి ఎందుకు రాలే? ఈరోజు మా అన్నయ్య ఒక మెసేజ్ పెట్టాడు. పరలోకములంట దేవదూతలు మహిమ గల దేవుణ్ణి చూడలేక, ఆ వెలుగును చూడలేక, ఆ ప్రకాశాన్ని చూడలేకంట వాటి రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయంట. ఉందా లేదా పరిశుద్ధ గ్రంథంలో? చెరూపులు గెరాపులు నిత్యము నిన్నే ఆరాధింతురు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని. ఆ పాటే కాదమ్మా, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అక్కడ దేవదూత కంట 6 రెక్కలు, ఒక 2 రెక్కలతో కాళ్ళు దాచుకుంటుందంట, 2 రెక్కలతో దేహాన్ని, ఇంకో 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటుందట. ఆ మహిమను చూడలేక, దేవదూతలే దేవుని మహిమను చూడలేనటువంటి ఆ పరలోకానికి పేకాట ఆడేవాడా, సారాయి తాగేవాడా, గుట్కా వేసుకునేవాడా నువ్వు పోతావంటరా? పొద్దున్న లేస్తే సీరియల్స్ చూసే నువ్వు పోతావమ్మా? ఇది దేవుడు ఈరోజు మనకు నేర్పించాలనుకున్న విషయం. ఇక్కడికి వస్తే ఏం దొరుకుద్ది? చక్కని బోధ దొరుకుద్ది, చక్కని గద్దింపు దొరుకుద్ది. నిజమే కదా? ఆ దేవదూతలే ఆ దేవాది దేవుని వెలుగు చూడలేక కళ్ళు కప్పుకుంటే ఇంత చండాలం పెట్టుకొని నేను పరలోకం ఎట్లా పోతాను? సో నువ్వు దేవదూతల కంటే కూడా పరిశుద్ధంగా మార్చబడతావు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నిజ రక్షకుడిగా గుర్తించి, ఆయన మన కోసం కార్చిన రక్తపు విలువ తెలుసుకొని, సువార్తను నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు ఎంత చండాలుడువైనా, ఎంత పేకాటగాడవైనా, ఎంత మందు దాగేవాడివైనా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావట. ఎందుకంటే ఆ రక్తము నీ మీద కృమ్మరించబడుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తము నీ పాపాలను, శాపాలను కడిగి తండ్రికి నిన్ను ఒక అపవిత్రుడిగా చూపించదు. అదే క్రైస్తవత్వంలో ఉన్న మర్మం. ఇంత పాపులు అంటున్నారు, నీతిమంతులు ఎవరు లేరు అంటున్నారు, మరి మేము ఎలా పరలోకం పోతామయ్యా అంటే ఇలా పోగలం మనం. కొంతమంది బాప్తీసాలు తీసుకొని కూడా అరే బల్లారాధనకి రారండి, బాప్తీసం తీసుకొని మళ్ళీ లోకంలోకి. ఇది 40 రోజులు దీక్ష అనుకుంటున్నారా? వాళ్ళు వేస్తారు, మన హిందువులు, మన స్నేహితులు, వాళ్ళు రకరకాలుగా భక్తి చేస్తారు. వాళ్ళని చూసి వార్తలు వేసుకుంటావా నువ్వు? అమ్మగారి దీక్ష అంట, అమ్మగారి దీక్ష. వాళ్ళు నల్ల డ్రెస్సులు వేస్తే వీళ్ళు తెల్ల డ్రెస్సులు, వాళ్ళు చెప్పు లేకపోతే వీళ్ళు చెప్పులేరు, వాళ్ళు నల్ల టవల్ వేసుకుంటే వీళ్ళు బ్లూ టవల్స్. 40 రోజులే ఈ ఏషాలని కట్టిన పచ్చం కాదులే, వాళ్ళు చేసేది ఒకటే, ఆ సిగరెట్ తాగడం మానేస్తారు, ఆ మందు తాగడం మానేస్తారు ఈ 40 రోజులు.
ఈస్టర్ అయిపోయిందనుకో, ఈస్టర్ ముందే తీసేస్తారమ్మా మాల? ఎప్పుడమ్మా? నా తల్లే, నాయమ్మే, శనివారం తీస్తారంటయ్యా. అంటే అదేంటది, ఏంటండి అది? ఈస్టర్కి ఫ్రీ అయిపోతాడు అంటే ఈస్టర్ నుంచే మొదలు పెడతాడు. ఇక గుట్ట 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 ఏయ్ గుట్కా, ఇంకా గుట్కాలు వేసేస్తాడు, సిగరెట్లు తాగేస్తాడు, ఎక్కిచ్చేస్తాడు. వాటితో పాటు ఈ మధ్య ఆడవాళ్ళు కూడా బాగా తాగుతున్నారట్టుగా. ఏంటి అలా నవ్వుతున్నారు? కరోనాలో ఈ మందు అలవాటు అయిపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ తపన పడిపోయారంట. కడకడకడకడని పిచ్చి కుక్కలాగా తిరిగేశారంట. ఇంట్లో ఎవడో ఒక్కడు తీశాడంటమ్మా, దొంగతనంగానో లేకపోతే టైమింగ్ ఉంటుందిగా, 1 గంట తీసుకోవాలన్నప్పుడు మగవాళ్ళు ఎగబడుతుంటే వాళ్ళతో పాటు ఎక్కువగా మన తెలంగాణ స్త్రీలు ఎగబడి వాళ్ళ భర్తల కోసం అనుకుంటే చూసిన వాళ్ళు ఒక వీడియో తీస్తున్నాడు ఒకడు. లేడీస్ ఆ క్యూలో నిలబడి ఎగబడి తీసుకొని అక్కడికక్కడే అన్నీ తీసి తాగేస్తుంది. పోనీ ఆమెకేమన్నా ఒక 40-50 ఏళ్ళు ఉన్నాయంటే ఒక 25 సంవత్సరాల యవ్వన కుమార్తె. నువ్వు మందిరానికి వస్తే చక్కగా దేవుని మాటలు విని నువ్వు చేస్తున్న తప్పులు తెలుసుకొని పరలోకపు గవిని అంటే పరలోక ప్రవేశాన్ని నువ్వు పొందుకుంటావు, ప్రశాంతత పొందుకుంటావు. నాలుగోదిగా చూచినట్లయితే ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాం. మందిరంలో మనము క్రమం తప్పకుండా వచ్చినట్లయితే మనకు కలిగే మేలులు. నంబర్ 1, ఏ తెగులు నీ గుడారము. నంబర్ 2, మేలులతో నీవు తృప్తి పొందుతావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడుతాడు. 3వదిగా చూస్తే ఆనందం ఉంటుంది, సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. ఇక యాకోబు గారికి ఇచ్చినటువంటి ఆ 4 కూడా మందిరమునకు, అంటే ఆయన ఎక్కడ పొందాడు ఆ దర్శనం? అరణ్యంలో ఒక స్థలంలో పొందాడు. కానీ ఆయన లేచిన తర్వాత అనుభవాన్ని బట్టి ఇది తప్పకుండా ఇది దేవుని మందిరము అన్నాడు. 4వది కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము, కీర్తన 8వ చరణం. నీ మందిరము యొక్క మందిరము యొక్క సమృద్ధి వలన కదమ్మా, సమృద్ధి వలన వారు. చూడండమ్మా, అక్కడ మందిరంలోకి వస్తే మనకేం దొరుకుద్ది? ఫస్ట్ సమృద్ధి దొరుకుద్దంట, ఆ తర్వాత సంతృప్తి. మన శుక్రవారం అనుకుంటా చెప్పుకున్నాం మేము. సంతృప్తి ఎవరికి ఉంటుందమ్మా? బిల్ గేట్స్ కి సంతృప్తి ఉందా? అనిల్ అంబానీకి ఉందా? లేకపోతే ముఖేష్ అంబానీకి ఉందా? కోటీశ్వరులకు ఉందా? రాజకీయ నాయకులకు ఉందా? చీఫ్ మినిస్టర్లకు ఉందా? ప్రైమ్ మినిస్టర్కు ఉందా? ధనవంతులు అనే వాడికి అవ్వడికి సంతృప్తి అనేది ఉండదమ్మా. ఇదిగో ఇప్పుడు మనకున్న ఈ సమాజంలో, ఈ సంఘంలో సభ్యుల్లో నాకు సంతృప్తిగా ఉన్నానండి, నేను ఉన్న దాంట్లో అన్నవాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. ఎస్, ఉన్న దాంట్లో సంతృప్తి. ఆ రోజు దేవుడు మాతో ఏం మాట్లాడాడంటే, ధనవంతుడి కంటే కూడా కటిక పేదవాడు వాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఆ రోజు కొన్ని ఉదాహరణలు కూడా మాకు చూపించారు. ఏంటో తెలుసా? ఈ చెట్టు కింద కాపురాలు చేస్తుంటారు కొంతమంది. మన నెల్లూరు సైడ్ వాళ్ళని బాండోళ్ళు అంటారు. వాళ్ళ వ్యాపారం ఏంటో తెలుసా? సవరాలు. ఇదంతా ఇళ్ళమ్మడి తిరిగేసి వచ్చి ఆ పాత జుట్టు ఏదో కలెక్ట్ చేసుకుని వచ్చి సవరాలు కడతారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, పూసలు అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇళ్ళు ఉండవు. మంచి యాప చెట్టు లేకపోతే మర్రి చెట్టు ఆ నీడలో ఇక అక్కడే వంట, అక్కడే పడుకుంటారు, అక్కడే నిద్రపోతారు, అక్కడే పిల్లల్ని కట్టారు, అక్కడే ఇంకా అసలు సకలము అక్కడే. మళ్ళా ఎంత తృప్తిగా ఉంటారంటే, ఎంత వాళ్ళు వండుకొని తినే తిండి మనం కూడా తినమేము. వాళ్ళకి రోజు నాన్ వెజ్ ఉండాలా. ఎందుకంటే వాళ్ళ పక్క నుంచి పోతుంటే ఏ రోజు మనకి పప్పులుసు పచ్చడి వాసనలు రావు, గమగమలాడే వాసనలు వస్తాయి. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి మనం తిననటువంటివి కూడా తింటారు. ఏంటయ్యి?
కాకులు తింటారు, ఎలుకలు తింటారు, కొంతమంది పిల్లులు కూడా తింటారట. తెలియదు, వాళ్ళకి అలవాటు అది. కానీ ఆ ఒక్క జీవితంలోనే వాడు ఎంత సమృద్ధిగా ఉంటాడో తెలుసా, ఎంత సంతోషంగా ఉంటాడో తెలుసా, సంతృప్తిగా ఉంటాడో తెలుసా. 1000 కోట్లు ఉన్నటువంటి వాడికి కూడా లేనటువంటి సంతృప్తి, ఆ యొక్క సమృద్ధి వాడికి ఉంటుంది. కానీ ఈరోజు ప్రభువారు మనతో అంటున్నాడు, ఏ కోటీశ్వరుడికి లేనటువంటి సంతృప్తి, దాంతో పాటు నీకు తగినంత అంటున్నాను. పిచ్చి పిచ్చిగా ఇంత ఇస్తే నాశనం చేస్తాం మనం. తగినంత సమృద్ధి, దానిలో సంతృప్తి ఎవరికి ఉంటుంది అంటే, మందిరానికి వచ్చినప్పుడు క్రమము తప్పకుండా ఆ ఆరాధన చేసుకుంటూ, దేవుని మాటలు వింటూ, వాటిని పాటిస్తూ, దేవునికి ఇష్టడుగా నేను బతకాలి, ఇదిగో ఈ లోకం విడిస్తే నేను పరలోకం చేరాలన్నా ఒక తపన ఉన్నవాడికి అది సంతృప్తి, ఆ యొక్క సమృద్ధి కలుగుతుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం వలన, అలాగే సహవాసం వలన మనకేం చేస్తుందంట, ధైర్యం వస్తుందట. ధైర్యం. సంఘముకు వచ్చాం, వాక్యం విన్నాం, ప్రక్కన నీతో పాటు వచ్చినోడంటే వాడు కొద్దో గొప్ప విశ్వాసే కదా. ఆ సహవాసం, యేసయ్యతో సహవాసం అది వేరే. కానీ సంఘములో నీ సహవాసం ద్వారా ముందు మనకి ఒక ధైర్యం వస్తుంది. నా గురించి ఏదన్నా వస్తే నేనే కాదు, నా గురించి ప్రార్థన చేసే ఒక మంచి సంఘం నాకుంది. సంఘంలో ఇంకా నా గురించి ప్రత్యేకంగా అంగలారుస్తూ కన్నీరు పెట్టే నా స్నేహితులు ఉన్నారన్న ఒక ధైర్యము వస్తుందంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నంబర్ 1, మందిరానికి వస్తే మనకు కలిగే మేలులేంటి? తెగులు ఏ గుడారం తెంపుతుంది. 2వది, మేలులతో మనం తృప్తిపరచబడతాం. 3వది వచ్చి ఆనందం, సంతోషం. 4వది వచ్చి సమృద్ధి, సంతృప్తి. 5వది చూసుకుందామమ్మా. 5వది దినవృత్తాంతములు 2వ గ్రంథము 20 అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. 5 ఒకళ్ళు తీయండి, అదే దాంట్లో 24 కూడా ఒకళ్ళు తీసి పెట్టండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వాక్యం ఒకళ్ళు, 24వ వాక్యం ఒకళ్ళు చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట, సరే, యెహోవా మందిరములో అదొక పార్ట్, కొత్త శాల ఎదుట అనేదా. సమాజముగా కూడబడినటువంటి యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి చాలు ఆగండి. ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడు తల్లి? యెహోవా మందిరములో క్రొత్త శాల అన్నాడు కదా. అది కొత్త శాలనా? కొత్త శాల అనే భాగం అంటే మందిరంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు 24వ వచ్చినది చదువుదాం. ఈ 2కి లింక్ లేదు, చూద్దాం. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి, సైన్యము. ఎవరా సైన్యము? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యెహోషాపాతు మందిరంలోకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేశాడు? 4 దేశాల సైన్యము ఈ ఒక్క బలహీనుడి మీదకి దండెత్తు వస్తాయి. దండెత్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి పోయాడు? పక్కింటికి పోలేదు, ప్రవక్తల దగ్గరికి పోలేదు, లేకపోతే మంత్రులను పిలిచే, లేకపోతే సైన్యాధిపతులను పిలిచి ఏం చేద్దామయ్యా, ఎలా జయిస్తామయ్యా అని మంతనాలు చేయలా. నేరుగా ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడరా ఇంతసేపు చెప్తుంటే? మందిరంకి వెళ్ళాడమ్మా. మందిరంకి వెళ్ళాడు. మందిరంకి వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే చదువు 24. యూదావారు సైన్యము, శత్రువుల సైన్యం వైపు చూడగా
4 దేశముల సైన్యం అంట శవములైపోయి వీళ్ళు ఏం యుద్ధం చేయలా. యెహోషాపాతు యుద్ధం చేయలా, ప్రార్థన చేశాడు మందిరంలోకి వెళ్ళి. ఎలాంటి ప్రార్థన చేశాడో ఒక్కసారి 12వ వాక్యం చదవండి తల్లి. ఎటువంటి ప్రార్థన? నా దేవా, నీవు వారికి, ఆ శత్రువులకి నా మీదకి వచ్చారే పగబట్టి, ఒక్కడిని చేసి 4 వచ్చేసారే, వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అయ్యా. ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. కొట్టు చప్పట్లు గట్టిగా. 1, వీళ్ళతో యుద్ధం చేయడానికి శక్తి చాలదు, మాకు ఏమీ తోచడం లేదు, నీవే మాకు. మందిరానికి ఎప్పుడు రావాలమ్మా? ఎప్పుడు రావాలా? నీకు ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నువ్వు మందిరంకి వచ్చి మొరబెట్టు, ఇంట్లో ఉండి మొరబెట్టు, రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా స్వానుభవంతో చెప్తున్నాను నేను. స్వానుభవం అంటే సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అప్పుడు ఈ మందిరం లేదు, మన తల్లి సంఘం ఉండేది. విపరీతమైనటువంటి శోధన. ఈ చర్చిలో ప్రతి ఆదివారము ఒక మారణ కాండే, ఒక యుద్ధమే. తిట్టుకోవడాలు, కొట్టుకోబోడాలు. నా జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదులే. ఇదిగో ఆ ప్రసాద్ గారి మీదకి, ఇంకా ఇతరుల మీదకి వెళ్ళేవాళ్ళు, వచ్చే అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా మనకు అపోజిషన్ అనేది చూసామా? ఇక్కడ చూడలే. అప్పుడు ఏంటంటే 2 పార్టీలు ఉండేవి. నేను చెప్పేది ఒక 15 years బ్యాక్, 15 సంవత్సరాల క్రితం. డిపార్ట్మెంట్ నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరం చదువుకొని యాక్చువల్గా అమ్మ ఆ చర్చిలో, ఇది లేదు కదా మామూలు ఖాళీ స్థలం, నేను, ప్రసాద్ గారు, ప్రభు సన్నిధి అయిన రాజ్ కుమార్ గారు, లెవి గారైన ఒక ఆయన ఉండేవాడు, ఆయన డేవిడ్ గారైన ఒక ఆయన ఉండేవాడు, మెస్ఆర్ఎస్ ఆయన, వాళ్ళు అప్పుడు కమిటీ మెంబర్స్. వీళ్ళంతా నేను మామూలు విశ్వాసిని. ఆ చర్చిలోకి నుంచొని ఆ శిలువ ఉంటుంది కదా అక్కడ, ఆ శిలువ వైపు చూస్తూ కళ్ళమ నీళ్ళు కారిపోతా ఉంటాయి నాకు. లిటరల్గా యెహోషాపాతు చేసినట్టు, దేవా నువ్వే నాకు దిక్కు, మాకు దిక్కు. ఎందుకంటే ప్రార్థన చేసి వాళ్ళని పంపేయాలా, నేను ఆఫీసు పంపేయాలా. నన్ను రాని అక్కడ పోతే ముందే చెప్పేశారు, వాళ్ళు అక్కడ వస్తాడు వాళ్ళ పక్కన, ఆయన్ని మాత్రం ఆఫీసర్ని కలవని బాకండి. డిపార్ట్మెంటు వాళ్ళంతా ఒకటైపోయారు. వీళ్ళల్లోన అంతంత మాత్రమే మాట్లాడడం, కొంచెం ధైర్యం, కాస్త ఆ సమయ స్ఫూర్తి ఏమి ఉండేది కాదు మా వాళ్ళకి. లిటరల్గా వీళ్ళని పంపిస్తున్నాను ప్రభు అని కన్నీరు కారుస్తా ఆ శిలువ వైపు కళ్ళు కూడా మూసేవాడిని కాదు, శిలువ వైపు చూస్తూ, నీవే మాకు దిక్కు నాయనా. ఈ మందిరంలో నీ సేవ కూడా కాదు, అప్పుడు నిన్ను ఆరాధించుకోవాలని ఆశతో వచ్చిన మాకు కీడు తలబెట్టి మా ఉనికి కూడా ఈ ప్రార్థనా మందిరంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారయ్యా. నీకు ఇష్టమైతే మమ్మల్ని తరిమేసేయి, మమ్మల్ని లేకుండా చేయి. ఎన్నిసార్లు ఇదే ప్రార్థన. ఇదో ఈ యెహోషాపాతు చదువు మరోసారి 12వ వాక్యం చదువుతండి. నా జీవితంలో నేను మర్చిపోలేని ప్రార్థన అది. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యము, ఆ సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. సేమ్ వర్డ్స్ నేను కూడా, అంటే ఇది చదివి కాదు, నాకు అసలు అప్పుడు ఆ వాక్యమే తెలీదు. ఇలాగే ప్రార్థన అంటే ఇటువంటి గ్రంథస్థమైన భాష కాదు. అయ్యా వాళ్ళు బలవంతులు నాయన, ఆఫీసర్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నారయ్యా, వాళ్ళు ఉద్యోగులయ్యా, నేను ఐఎమ్ నథింగ్ మై లార్డ్, నేనేం కాదు. కానీ మా వాళ్ళు వెళ్తున్నారయ్యా, అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడానికి వెళ్తున్నారు, వీళ్ళకి జ్ఞానం అయ్యా, నీవే వాళ్ళ నోట్లో మాట ఉంచి నీవే వాళ్ళ ద్వారా మాట్లాడు నాయన. చదువు తల్లి మళ్ళీ. ఏమి చేయుటకు
మాకు తోచటం లేదయ్యా, ఇదిగో లెటర్ వచ్చేసింది నాయన, గుడి ఖాళీ చేయమంటున్నారు, కమిటీ వాళ్ళని తీసేయమంటున్నారు, ఎలక్షన్లు పెట్టమంటున్నారు. దేవుని మందిరంలో ఎలక్షన్లు ఏంటండి? అంతకంటే చండాలం ఉందా ఇంకోటి? చెల్లి, ఏమీ తోచడం లేదు. చివరిగా, దేవా నీవే మాకు దిక్కు, ఈ ప్రార్థన చేసి పంపించేవాడిని. పోయిన ప్రతిసారి ఇక ఏదో లెటర్ తెస్తారు, మిమ్మల్ని డిస్మిస్ చేశామనో అనుకుంటే నవ్వుకుంటా వచ్చేవాళ్ళు, రాంగ్లోని సెకండ్లు ఇచ్చేవాళ్ళు నాకు బయట. ఏంటంటే, ఎట్లా వచ్చిందో సార్ మాటలు వచ్చినాయి, ఆయన పెద్ద ఆయన ఆఫీసర్, ఒక్క పోస్టర్ ఏంట్రా అనేవాడంట. మన ప్రసాద్ గారు మెత్తటోడు, తెలుసు కదా. అంటే మన దగ్గర అలా ఉంటాడు, నిర్మలమ్మకు తెలియాలి ఆయన నిజ స్వరూపం. ఇవ్వం సార్, పెద్ద ఆఫీసర్ ఆయన. మేము ఇవ్వం సార్, మా చర్చికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్ ప్రకారం ఉన్నవాడు ఎవడో రమ్మనండి ఇస్తాం. కాదా ప్రసాద్, నేను అడుగుతున్నాను, ఏది అంత పెద్ద ఆఫీసర్, నేను అడుగుతున్నాను ప్రసాద్ అంటే, మీరేమన్నా అడగండి సార్, ఇది చర్చి, దీని విషయంలో ఏమన్నా తప్పు జరిగిందా మేము నాశనం అయిపోతాం, వాళ్ళు బలవంతంగా వచ్చారు వాళ్ళు నాశనం అయిపోతారంటే ఇండైరెక్ట్ గా ఈడుకు కొట్టాడు, నువ్వు దూరేవా నువ్వు నాశనం అయిపోతావని. దేవుడు అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన విజయాలు మాకు ఇచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోషాపాతు చేసిన ఈ ప్రార్థన వల్ల 4 దేశాల సైన్యం అంట ఏమైపోయారు తల్లి? శవాలై చచ్చిపడి ఉన్నారంట, యుద్ధం చేయకుండా నిండిపోయేటోడికి. వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయారంట. సో మందిరానికి వస్తే యెహోషాపాతు ఎక్కడ ప్రార్థన చేశాడమ్మా? మందిరంలో ప్రార్థన చేశాడు, ఇంట్లో కాదు. మందిరానికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు, సమాజాన్ని వేసుకెళ్ళాడు, ఆ రాజ్యపు వాళ్ళ ఏమంటారు రాజ్యంలో ఉన్న బిడ్డలకు తీసుకెళ్లి ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. అదే 5వదిగా మనం చూసినట్లయితే, మందిరంలో మనం ప్రార్థన చేస్తే మనకేమొస్తుందమ్మా? విజయం, గొప్ప విజయం, మామూలు విజయం కూడా కాదు. హన్నా కూడా ప్రార్థన చేసింది, ఎక్కడ చేసింది? దేవుని ఏం పొందుకుంది? సంతానాన్ని పొందుకుంది. ఏం సంతానం అయినా? గొప్ప ప్రవక్త, దీర్ఘ ఏంటమాయన ప్రవక్త, ఆయన గొప్ప దైవజనుడు, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ఇన్ని పదవులు, ఇన్ని సులక్షణాలు ఉన్నటువంటి కుమారుని కనింది. 6వదిగా మనం చూచినట్లయితే, తొందరగా నేను ముగిచేస్తున్నాను. 6వదిగా చూచినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యం. లూకా సువార్త 13:10. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు, అక్కడ కూడా మందిరములోనే 18 ఏళ్ల నుంచి బలహీనపరచబడినటువంటి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమెకి దెయ్యం ఏం చేసింది? నడుము వంచేసిందంట. చదువు తల్లి. నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. ఎక్కడుంది ఆమె? మందిరంలోనే ఉంది. చదువు తల్లి. యేసు స్వామి ఆమెను చూచి, దేవుని దృష్టి నువ్వు మందిరంలో ఉంటే నీ మీద పడుతుంది, నీ బలహీనత మీద పడుతుంది. నువ్వు టీవీలో సీరియల్స్ చూస్తుంటే దేవుడి దృష్టి నీ మీద పడుద్దా? దెయ్యం దృష్టి పడుద్ది. దెయ్యం దృష్టి ఖచ్చితంగా పడుద్ది. యేసన్న గారు దైవజనులు మనకు బాగా తెలిసిన వారు. చెప్పేదా ఆయన అనుభవం? చెప్పంటారా? యేసన్న గారంట ఒక దయ్యం పట్టినటువంటి ఒక యవ్వన కుమార్తె, ఒక 15-20 సంవత్సరాల మధ్యలో ఉంటది. ఆ కుమార్తెను తీసుకొస్తే, ఆ దెయ్యం పట్టినటువంటి కుమార్తెను, ఆ దెయ్యాన్ని దేవుడు యేసన్న గారు గద్దిస్తూ, ఏయ్ ఎవరు నువ్వు అంటే, నేను పలానా అనిందంట. ఈ పిచ్చ వేషాలు ఇవ్వక, ఎందుకు వచ్చావు ఈ అమ్మాయితోకి అంటే, ఈ అమ్మాయి నాతో తీసుకుపోతా అంటుందంట. అసలు ఎప్పుడు పట్టావు, ఎక్కడ పట్టావు ఈ అమ్మాయిని అంటే, ఈ పిల్ల
మధ్యరాత్రి అయినా టీవీ తీసుకొని ఒంటరిగా ఎంత చూస్తుంది. మధ్యరాత్రులు ఒంటరిగా ఏం చూస్తుంది? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఒంటరిగా మధ్యరాత్రులు దీన్ని తీసుకుపోతా అంటుందంట. కాబట్టి కొంపలో ఉండేటువంటి చేష్టలు చేస్తే పట్టేది దెయ్యం. మందిరంలో ఉంటే మనకు పట్టిన దెయ్యాన్ని కూడా వదిలిస్తాడు దేవుడు. 18 సంవత్సరాలుగా నడువు వంగిపోయిన ఆ దెయ్యంతో పీడించబడుతున్నటువంటి ఆ వ్యక్తిని ముట్టగానే ఆమె లేచి నిటారుగా నిలబడింది. ఆమెలో ఉన్న దెయ్యం పారిపోయింది. కనుక మందిరంలో మనం ఉన్నట్లయితే దీర్ఘకాల రోగాలు నుంచి నీకు శాశ్వతమైన విడుదల కలుగునుగాక. 7వది చివరిది చదువుదాం. 13వ అదే లూకాసు వార్త 18వ అధ్యాయము 17వ వాక్యం. 13వ వాక్యం 18-13. సుంకరి ఎక్కడికి వచ్చాడు? ఆయన ప్రార్థన చేసేదానికి మందిరంగా వచ్చాడు. దానికి ముందు ఒక పరిసయ్యుడు వచ్చాడు, అంటే శాస్త్రి, ఒక భక్తుడైన ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వెనకనే సుంకరి కూడా మందిరానికి వచ్చి, చదువమ్మా, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు దాకా వీడు చండాలమైన పనులు చేశాడు. వాడు సుంకరి, వాడి పేరు. అంటే పేరు సుంకరి కాదులే, వాడి వృత్తి అది. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ దేవుని మందిరానికి రాగానే ఆయనలో ఒక విధమైన పశ్చాత్తాపం, పరివర్తన వచ్చి ఆకాశం వైపు, అంటే ఆకాశంలో ఎవరుంటున్నారు? ప్రభువారు ఉంటారు కదా. అందుకని ఆకాశం వైపు కనురెత్తడానికి కూడా నాకు ధైర్యం రావట్లేదు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో అతను ప్రార్థించినప్పుడు అతని పాపాలన్నీ క్షమించి, ఇతను అంటే ఈ న్యాయమంతుడు నీతిమంతుడు అనుకుంటున్నటువంటి ఈ పరిచయుని కంటే ఈ సుంకరి, పాపిగా ఉన్న సుంకరి పశ్చాత్తాపడి ప్రభువుని మందిరంలోనికి వచ్చి అడిగాడు గనుక అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఈరోజు నా యేసయ్యని విదేశీయుల దేవుడు అంటారా? ఫారెన్ దేవుడు అంటే యేసయ్య. మాలామాదిగోళ్ళ దేవుడు అంటున్నారు, అమెరికా వాళ్ళ దేవుడు అంట. అరే బుద్ధిలేనోడా, అమెరికా వాళ్ళ దేవుడు అంటే నీ కొడుకుని కూతురిని అమెరికాకి ఎందుకు వెళ్ళి చదివించుకుంటున్నావురా? అక్కడ ఎందుకు ఉద్యోగం చేయించుకొని కోట్ల డాలర్లు సంపాదించుకున్నారా? బుద్ధిలేనోడా. నా యేసయ్య దేశం రాది, ఎరిగిన దేశం రా. దేశమంతా యేసయ్యని ఎరిగిన దేశమే. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇది కనిపెట్టిన దేవుడు యేసయ్య, భక్తుడే. ఇది ఎందుకు వాడుతున్నావురా నువ్వు? బుద్ధి లేనోడా. పాపం అమ్మా, నేను చెప్తున్నాను, అమాయకులు వాళ్ళు ఎవరు? హిందువులు. వాళ్ళని 10 కోట్ల మంది హిందువులు ఉంటే 10 మంది ఉంటారమ్మా ఇటువంటి దుర్మార్గులు మన మీద చెడుపోద చేసేసి మన మీద ఆ దుష్ప్రచారం చేసేసి ఒక కక్షని పెంచేస్తున్నారు వీళ్ళు. నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పగలరా? మీరు ఎవరన్నా హిందువులు ఉంటే, లేకపోతే హిందువులతో బాగా క్లోజ్గా ఉంటారే, మేమే మీరు, మీరే మేము, వాళ్ళు వచ్చి బొట్లు పెట్టా, మీరు కూడా ఆమెకి బొట్టు పెట్టా, ఈ పెద్ద శాస్త్రాలు చేసేవాళ్ళు ఉంటే చెప్పండి. నా యేసయ్యని అమెరికా దేవుడు అన్నావు నువ్వు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అన్నావు, మరి నీ కొడుకుని కూతురిని ఎందుకరా అక్కడ పంపించి చదివిస్తున్నావు? ఇక్కడే ఉండి ఇక్కడే తగలబడచ్చుగా. మళ్ళీ ఈడు కూడా పోతాడు, మళ్ళీ ఆ కొడుకు కూతురు అక్కడ సెటిల్ అయిపోతారు, ఈడు కూడా పోతాడు మళ్ళీ కులికి రావడానికి. అక్కడ
యేసయ్య పరాయి దేశస్థుడా, అన్య దేశస్థుడా, మాలామాదిగల దేవుడా? ప్రపంచమంతా ఈరోజు యేసుని నామస్మరణలో మునిగిపోతుందమ్మా. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య యేసయ్య యేసయ్య. అందుకనే చూడండి తల్లి, మీరు నిజంగా గమనించండి. నువ్వు నిజంగా ఒక నీకు తెలిసిన ఒక వ్యక్తికి నీకు జరిగిన మేలు, దేవుడు నీకు ఎడల చేసిన ఆ మేలును గాను, లేకపోతే ఒక స్వస్థత కానీ, లేకపోతే ఒక కార్యం కానీ, ఒక పరిస్థితుల్లోంచి తప్పించిన విషయం కానీ సాక్ష్యం చెప్తే ఒక హైందవుడికి లేకపోతే ఒక ముస్లిం సహోదరుడికి వాళ్ళలో ఒక విధమైన తపన పుట్టుద్దంట. పుట్టి ఈ ఆపాలను చూస్తారే, రే పోవద్దురా, ఎక్కడికైనా పండి, అదిగో ఆ క్రైస్తవుల గుడిలోకి పోవద్దు, మీరు ఆ దేవుణ్ణి మాత్రం మీరు నమ్మొద్దు అంటే గుంపులు 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 గుంపులుగా. ఎందుకమ్మా? ఎందుకు ఎక్కడ చర్చి పెట్టినా గుంపులు గుంపులుగా ఎందుకు వస్తున్నారు? మొదటి నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకంటే మధ్యలో దేవుణ్ణి నమ్ముకున్న మన హైందవ సహోదరులు ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకు తెలుసా? ఎవరు వాళ్ళని ఆపలేరు. ఈ దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఆ 10 మంది ఆపలేరు. మొన్నైతే ఒకడు కొట్టేస్తున్నాడమ్మా పాస్టర్ గారిని. ఇది హిందువులు లొకాలిటీ, ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఆయన చెప్తున్నాడు, అయ్యా హిందూ లొకాలిటీ, ఇక్కడ రాకూడదని ఆంక్షేం లేదు కదా, మా పాటికి మేము దారిలో పాట పాడుకుంటే వెళ్ళిపోతున్నాం, ఇష్టం ఉంటే ఈయను, లేకపోతే అంటే ఏంట్రా అని గుండెల మీద తోసేటమ్మ ఇటు. ఇంకోటి భయంకర చెప్పేదా, ఒకడు పేడ నీళ్లు బకెట్లో కలుపుకొచ్చి మగ్గుతో నాకులాగే, మరి మన క్రైస్తవులు ఇట్లా ప్రచారాన్ని పోయినాడు, వైట్ డ్రెస్లో ఉంటారు కదా, పేడ నీళ్లు పోసేస్తున్నాడమ్మా వైట్ డ్రెస్ మీద. చూసారా ఎవరన్నా మీరు? ఇది చూడలేదు ఎవరు? మీరు చూడరుగా. నేను మన ఆర్సిఎస్ గ్రూప్లో పెట్టా, అది చూసావమ్మా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అంటే మీరు కాదు, మనం సేవిస్తున్న దేవుడు అద్భుతమైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడమ్మా. ఈ మందిరము మాలామాదిగోళ్ళ మందిరం కాదు. బ్రాహ్మణుల మేము అగ్రకులం అన్న వాళ్ళు మోకరించి బోర్లబడి ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకున్న దేవుడు మన దేవుడు. వాళ్ళ ఆధిపత్యం కోసం ఏదో వాళ్ళ ఒక వర్గం కింద ఏర్పడ్డారు. కానీ అసలు వాళ్ళు భక్తి చేయడం మొదలు పెడితే మీరు నేను ఏం పనికి వస్తాం? అంత విశ్వాసంగా చేస్తారు వాళ్ళు. చర్చికి బైబిల్ తీసుకురంటారా బాబు అంటే ఇప్పటికీ ఊపుకుంటూ వస్తారా ఉట్టి చేతులతో. వాళ్ళలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఒట్టి చేత్తో గుడికి వెళ్తారమ్మా. ఏం తీసుకెళ్తారు? కుమారి, కొబ్బరికాయ, ఇంకా ఒక సెట్ ఉంటుందమ్మా, బయట ఉంటుంది అక్కడ, దానికి ఒక బుట్ట, దాంట్లో అంత కొబ్బరికాయ, తమలపాకులు, పువ్వులు, సాంబ్రాణి కడ్డి, కర్పూరం, పూజ సామాగ్రి అమ్మ వాళ్ళకి. అది లేకుండా గుడికి పోరు. ఇది మన పూజ సామాగ్రి, ఇది పరిశుద్ధ గ్రంథం. మనం పెచ్చ పోజు కట్టుకుంటూ వస్తాం ఇట్లా కదా. ఇలా మాట్లాడితేనేమో ఈ పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని తిడతాడు, నువ్వు చేసే బాగానే ఉంటాయా, అదేమంటే ఈ మధ్య ఇందులో ఉందంట. నో, దిస్ ఈజ్ నాట్ బైబిల్. ఇదొక చండాలమైనటువంటి సెల్ ఫోన్. నువ్వెందుకు పెట్టుకున్నావంటే నాకు అవసరం. ఆ యూట్యూబ్లో మంచి మంచి, నేను దేవునికి స్తోత్రం చెప్పండి, మనకి ఇష్టమైన పాట వస్తా ఉంది. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నా, నిత్యం నన్ను ఆవరించు,
పరిశోధించి తెలుసుకున్నావు. నిత్యం నన్ను ఆవరించావు. పాడడమ్మా. ప్రార్థన చేస్తా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చెప్పబడినటువంటి దేవుని మాట నిజంగా నీ హృదయంలో ఫలించినట్లయితే మందిరానికి ఆదివారం క్రైస్తవుడిగా నేను మందిరానికి పోవాలన్నా ఒక విధిగా నువ్వు వస్తూ ఉంటే యు ఆర్ రాంగ్. ఇప్పుడు వరకు అలాగే వస్తున్న వారు మార్చుకోండి. నువ్వెందుకు రావాలి? ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నువ్వు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ప్రార్థనకు కొడితే కమ్ముకోదు. నీ కుటుంబంలో శోధనలు వాడు రెడీగా ఉంటాడు. అప్పుడు కూడా వాడు ఏం కలిగిస్తాడంటే, ఏంటి నీ దేవుడు నీ ఇంట్లో జ్వరాలు వస్తున్నాయి ఊరికినే, ఎందుకు ఊరికినే జలుబులు చేస్తున్నాయి, ఎందుకు ఊరికినే నీ బిడ్డలకి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగులుతున్నాయి, ఇలా రెచ్చగొడతాడు మనని. నిత్యం ఆయన నామస్మరణను ఇంట్లో చేసుకున్నా ఆదివారము మందిరానికి వస్తే నీకు కలిగే ప్రయోజనాలు నంబర్ 1, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా నీ బిడ్డలను, ఒకవేళ అవిశ్వాసి అయినా నీ యొక్క భర్త అయినా ఆయన్ని కూడా ఆయన కాచి కాపాడతాడు. నువ్వు ఎన్నో చెప్పనసఖ్యము కానటువంటి వేలులతో నింపబడతావు. సమృద్ధి, సంతృప్తి నీకుంటుంది. మరలా అమ్మా, ఆనందం, పరిపూర్ణమైన సంతోషం. అలాగే విజయం. మందిరంకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే విజయాన్ని చవిచూస్తావు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీవు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకుంటావు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీవు పాప క్షమాపణ పొందుకుంటావు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే పాప క్షమాపణ పొందుకోవడం. పరిశుద్ధ స్థలములోనికి మనం చేర్చబడడం. ఆషామాషి భక్తి చేస్తే నేను యేసయ్య అంటే నాకు పిచ్చి, యేసయ్య అంటే నాకు ప్రాణం, కానీ ఆదివారం ఆరాధనకు రాను అంటే దాని పర్యవసానాన్ని మనము అనుభవిస్తాం. అంటున్నాడు కదా, ప్రభు ఏ కీడు చెయ్యడు, ఎవ్వరికి ఏ కీడు ఆయన చెయ్యడు. కీడు అనేది నీ స్వయంకృతాపరాధం. నువ్వే నెత్తిని తెచ్చిపెట్టుకుంటావు. వద్దు అన్న పని చేస్తున్నావు. వేసుకోవద్దురా, గుట్కా వేసుకుంటే క్యాన్సర్ వస్తుందంటే దాన్ని వదలవు. మందు తాగొద్దురా, లివర్లు పోతాయిరా నాయన, కిడ్నీలు పోతాయిరా అంటే దాన్ని మానవు. సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులు, లంగ్స్ పోతాయిరా అంటే దాన్ని మానవు. అంతెందుకమ్మా, ఆహారం ఎక్కువ కారాలు తినబాకండి, కడుపులో అల్సర్ వచ్చేస్తుంది, కడుపులో పుండు పడిందంటే ఇక లైఫ్ లాంగ్ అది ఎవరు మాన్పలేరని చెప్తే గొడ్డు కారం తింటావు. అదేమంటే మాకు బాగా అలవాటండి, ఆ తర్వాత మంటండి. ఇటువంటి చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ నీ దరిదాపులకు రాకుండా ఉండాలి అంటే నువ్వు మందిరానికి రావాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి. విని సంతోషముతో, సమాధానముతో
వాటినన్నిటిని సరి చేసుకొని వాటిని అవలంబించాలి మనం. ఈరోజు నుంచి దేవుని మాటలు మీలో ఫలింపబడునుగాక, కార్యము జరుగునుగాక. మీ అందరినీ దేవాది దేవుడు సంతృప్తితోనూ సమాధానంతోనూ పరిపూర్ణమైన సంతోషముతోనూ ఏ తెగులు లేని గుడారము, మీ గుడారముకి ఏ తెగులు సమీపించకుండాను కాచి కాపాడునుగాక. మీ యొక్క గృహాల్లో ఏదైనా అస్వస్థతలు ఉంటే అవన్నీ యేసు నామములో స్వస్థపరచబడునుగాక. చివరిగా విజయం లేదు, చాలా దయానీయమైన స్థితిలో నేనున్నాను, విజయం అంటే ఏంటో అది చూసి నేను చాలా కాలం అయిపోయింది అనుకున్న నీ జీవితంలో అత్యున్నతమైన విజయం పొందుకుందురుగాక. మన పాప శాపము నుంచి విమోచన కలుగునుగాక. ఇటువంటి కృప, ఇన్ని కృపలు దేవుని ఆలయానికి ఆదివారం వచ్చి ఆయన్ని ఆరాధించడంలో ఉన్నాయి కనుక నువ్వు రావడమే కాదు తల్లి, నువ్వు రావడం ఏంటి పెద్ద గొప్ప, నీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, నీ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి. అమ్మా, నేను ఈ మందిరంలో ప్రార్థన చేసుకుంటే నాకు ఇది జరిగింది తల్లి, నువ్వు కూడా ఫలాని ఒక కష్టంలో ఉన్నావు కదా, రా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఎవ్వరు మా ప్రార్థన వల్ల కాదమ్మా, ఆ మందిరములో దేవుడున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ అగ్ని రగులుచున్న స్థలం అది. అక్కడ ఎన్నో మహిమ కార్యాలు జరిగాయి. నీ సాక్ష్యం ద్వారా ఇంకోళ్ళని తీసుకురావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఒక్క ఆత్మనైనా నడిపించావా నా సహోదరి? లే, నువ్వు రావడమే గగనమైపోతుంది. అడుగు, దేవుణ్ణి అడుగు, అయ్యా క్షమించండి, నోరు తెరిచి అడగండి. నా మాటలు ఎండం కాదు, మీరు ప్రార్థన చెయ్యండి. పాప క్షమాపణ ఒప్పుకోలు అంటారు దీన్ని. అడగండి ఆయన్ని, అయ్యా నన్ను క్షమించండి. ఇంతకాలము ఆదివారపు ఆరాధన అంటే ఏంటో నిర్లక్ష్యంగా ఉన్నా. మందిరానికి వస్తే నేను పొందుకునే మేళ్లను గురించి సువివరంగా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నిన్ను దాటిపోను నాయనా, నువ్వు నాకు కావాలి. మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఆ రక్షణ నేను పొందుకోవాలి. తద్వారా మీరు మా కోసం సిద్ధపరుస్తున్న ఆ పరలోకం నేను చేరాలన్న విశ్వాసంతో ప్రార్థన చేయి. వాటిని మనందరము పొందుకుందుముగాక. నా తండ్రి, నా రక్షకుడా, నా దేవుడా, ఇదిగో ఫిబ్రవరి మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మీరు మాతో ఉండి, మాలో ఉండి ఈ యొక్క ఆరాధన అంతటిని మీ అధ్యక్షతలో మా అందరికి ఆశీర్వాదకరంగా నడిపించారు. స్తోత్రం. బిడ్డలు ఎంతో శ్రద్ధగా విన్నారు. ఎస్ మై లార్డ్, ఒకప్పుడు నేను కూడా ఇంత నిర్లక్ష్యంగానే ఉన్నవాడు నా తండ్రి. నాలో ఈ యొక్క ఆశ, ఈ తపన, ఈ పశ్చాత్తాపము మీరే కలుగు చేశారు కనుక ఆదివారం ఆరాధన మానుకోవాలంటే నా వల్ల కాకుండా అయిపోయిందయ్యా. లోకంలో ఎటువంటి ఘనమైన కార్యమైనా దాన్ని వదులుకొని నీ మందిరానికి నేను వస్తున్నాను, నన్ను నడిపించే విధంగా నన్ను మార్చుకున్నాను. స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలు, నాకంటే ఎక్కువ ప్రేమించే బిడ్డలు మిమ్మల్ని, నాకంటే ఎక్కువ ప్రేమనైనా నువ్వంటే, నమ్మకంనైనా నువ్వంటే, ఈ సత్యం తెలియక జారిపోయారేమో. కోపించుచునే వాత్సల్యం చూపే గొప్ప తండ్రివి కదా. ఇదిగో ఈ నీ బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పచెప్తున్నాను. ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ప్రతి ఒక్కరిని ముట్టండి. వారికి మారు మనసును, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. ఇదిగో ఇప్పుడు బల్లారాధనలో మేము ప్రవేశించబోతూ ఉండగా మీరే మాతో ఉండి, మాలో ఉండి ఈ యొక్క ఆరాధన కూడా జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి.
కృతజ్ఞత కానుకలు సమర్పించుకునేటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. హల్లెలూయా. ప్రసాద్ గారు, ఈరోజు మీరు లిస్ట్ చదువుతారా? అదే కానుకలది నెక్స్ట్ వీక్ చదువుతారా? సరే. మంత్లీలు కూడా ఇంకా ప్రసాద్ గారికి కట్టమని చెప్పాను నేను. ప్రసాద్ గారికి అందజేయండి. జనవరి మాసంలోది ఎవరైనా కట్టకుండా ఉంటే జనవరి మాసంలోది, ఫిబ్రవరి మాసంలోది కలిపి సమర్పించుకోండి. సంఘ కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేండ్రాంగ ప్రభు యేసు నామాంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. వేండ్రాంగ ప్రభు యేసు నామాంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచి తల్లి, బల్లారాధనలోకి ప్రవేశిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యం, 51 నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. బల్లలో చేయి పెట్టని వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఇది. బల్లలో చేయి పెట్టకుండా ఉండేవాళ్ళు ఎవరు? బాప్తిసం లేనివారు. కానీ కొంతమంది బాప్తిసం తీసుకొని కూడా బల్లలో చేయి పెట్టడంలా. ఇంకెందుకు నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు? నీకు ఎంట్రీలే, నో ఎంట్రీ. ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యం చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు. ఆయనంట పరలోకం నుంచి వచ్చిన జీవాహారం ఎవరు? ఆయనే. 52వ వాక్యం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితోనొకడు వాదించిరి. అంటే నేను దానికి 51లో ఏమంటున్నాడంటే,
పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారాన్ని నేను, ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఏ ఆహారం? ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని భుజించి పానం చేస్తేనే వాడంట ఎల్లప్పుడూ జీవించునంటే భూలోకంలో కాదు, ఎడపోయినా పరలోకంలో నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తావు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు బల్లలో చేయబెట్టిన వాళ్ళ సంగతి ఇది. లేదా అసలు బాప్తిసమే లేకుండా బల్లలో చేయబెట్టిన వాళ్ళకు కూడా ఇది సూటిగా మరి అన్వయిస్తుంది. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే, జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నప్పుడు యూదులు అంటున్నారంట, ఈయన తన శరీరమును ఎలాగు తినగలియడని ఒకరితోనొకడు వాదించిరి. కావున యేసు అదెంత విని ఇట్లా అన్నారంట. ఏమన్నారంటే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మనుష్య కుమారు అంటే ఎవరు? యేసయ్య. ఆయన చెప్తున్నాడు, మనుష్య కుమారు అంటే నా శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. భూలోకంలో ఉన్నప్పుడు ఇది చెయ్యాలి. బాప్తిసం తీసేసుకుంటే అంతటితో అయిపోయింది అనుకుంటే కుదరదు. నీలో పశ్చాత్తాపం రావాలి, మారు మనసు అనేది కలగాలి. నీ క్రియల్లో చాలా పరివర్తన, చాలా మార్పు నీ సహ విశ్వాసుల్లో, నీ ఇంట్లో వాళ్ళల్లో, లేకపోతే నీ స్నేహితుల్లో తెలియాలి. అప్పుడేమంటున్నారు? నా రక్తము తాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను. ఇదిగో ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగిన వాడిని అంత్యదినమున అంటే రెండవ రాకడ సమయంలో వాడిని నేను లేపుతాను. ఈ మధ్యలో చనిపోయిన, పాతిపెట్టబడిన వారు క్రీస్తు యేసునందుండి మృతులైన మృతులు మొదట లేపబడతారన్నది కనుక ఇదిగోండి చూడండి, అంత్యదినమున నేను వారిని లేపుతును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాము. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగిన వాడిలోనే నేనుంటాను, వాడు కూడా నాలో నిలిచి ఉంటాడు అని చెప్తున్నాడు. ఇక జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. దేవునికి మంచి స్తోత్రం చెప్దాం. ఆయన భుజించువాడు అంటే యేసు ప్రభు చేయబట్టుకుని కస 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 కసని జాయింట్ లాగా నవిలేయటం కాదు. ఆయన ఏమన్నాడు? ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యము, ఈ ద్రాక్షారసము నా రక్తానికి సాదృశ్యము కనుక ఇది తిని ఇది తాగిన వాడే నా యందు వాడుంటాడు, వాని యందు నేను ఉంటానంటున్నాడు. ఇది ఉంటేనే నిత్య జీవములోకి నువ్వు ప్రవేశిస్తానంటున్నావు. ఆ తర్వాత ఇక బాప్తిసం అది మామూలే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగోండి పాప క్షమాపణ ఒప్పుకోలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీలో మీరు ప్రార్థన చేసుకోండి. నాయనా, ఇంత గొప్ప భాగ్యాన్ని అంటే నీ శరీరము మేము భుజించి మీ రక్తాన్ని పానం చేస్తేనే మేము పరలోకం చేరతామని తండ్రి ఎదుట అటువంటి వారినే మీరు ఒప్పుకుంటారన్న మీ లేఖనములో మీరు చెప్పిన మాటలు ఈరోజు ధ్యానం చేసుకున్నాం. అయ్యా, ఎవరు కూడా అయోగ్యముగా ఈ యొక్క బల్లలో చేయి పెట్టొద్దన్నారు. అయోగ్యముగా అంటే ముఖ్యముగా నా తండ్రి మాలో ఉన్న బలహీనతలన్నీ మేము ఒప్పుకుంటున్నాం నాయన. మనుషులము కదా ప్రభువా, సాతానుడు మమ్మల్ని పలు విధాలుగా శోధిస్తూ ఉన్నాడు. బిడ్డలందరినీ కూడా ఎంతో 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 శోధిస్తున్నాడు నాయన. ఒక్కసారి క్షమించండి, కరుణ చూపించండి అయ్యా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. మేము ఎవరికైనా ద్రోహం చేసుంటే అయ్యా నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం మేమందరం కలిసి. మమ్మల్ని క్షమించండి. అలాగే మాకు అన్యాయం చేసిన వారిని, మాకు ద్రోహం చేసిన వారిని, మాకు కీడు చేసిన వారిని మనస్ఫూర్తిగా మేము క్షమించేస్తున్నాము నా తండ్రి. ఎందుకంటే పగతో ప్రతీకారంతో పరలోకంలో మేము ప్రవేశించలేము. కోపముతో ఉన్నవాడు, అహంకారం భావం కలిగిన వాడు, క్షమించే మనసు లేనివాడు నావాడు కాడు, అటువంటి వాడు నాతో ఉండడు అని మీరు చెప్తున్నారు కనుక అయ్యా, ఈ ప్రార్థనను మీరు ఆలకించి పరిశుద్ధుడిగా
పరిశుద్ధురాలిగా నన్ను చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి అని ప్రార్థన చేశారా? వెరీ గుడ్, ఆమేన్. ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి, ఆ రాత్రి ఈ భోజనాన్ని సిద్ధపరిచారు ప్రభు వారు. శిష్యులకు ముందే చెప్పి, మీరు వెళ్ళి ఆ మేడగదిలో మన కోసం భోజనం సిద్ధపరచండి ఆయన, నేను వస్తాను. ఎందుకంటే శిష్యులు పోయి ఆ భోజనాన్ని సిద్ధపరిచారు. అప్పుడు ప్రభువారు సిద్ధపరిచినటువంటి భోజనం వారిలో, అప్పుడు వారికి ఉన్న భోజనం ఏంటయా? హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉండేదా? రొట్టె, తేనె, ద్రాక్షారసం. వెరీ సింపుల్ మీల్స్ వాళ్ళు తినింది. అక్కడ ప్రభువారు అంటున్నారమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ప్రాచీన పత్రికల్లో మీ కొరకు విరువబడిన అని ఉంది. ప్రాచీన పత్రికలు అంటే కింద ఫుట్ నోట్లో, మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. కనుక ప్రభువారు చెప్పినట్టే మనం చేస్తున్నాం. ఆయన రొట్టె తీసుకున్నారంట, ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచారంట. దాన్ని విరిచి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరం కనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయమని ప్రభువారు ఆజ్ఞించారు. కనుక అదే ఆజ్ఞను మనం పాటిస్తున్నాము. దానిని మనం ఇప్పుడు పూజిద్దాం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చినట్లయితే, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరుతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఇవ్వబడిన ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకొని స్వీకరించండి.
దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు శరీరాన్ని పూజించిన తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని తేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రభు రక్తాన్ని కూడా మనము పానం చేసి తరించుదాం. ప్రభువా స్తోత్రం నాయన. ఈ పాత్రలో పోయక ముందు ఇది ఒక పదార్థము, ద్రాక్షారసము. కానీ నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించిన పిదప ఈ ద్రాక్షారసము నీ రక్తముగా మార్చినందుకు స్తోత్రం. ఈ రక్తమును మేము ఇప్పుడు స్వీకరించడం ద్వారా మాలో ఉన్న ప్రతి పాపము, శాపము క్షమింపబడును గాక. వాటి నుంచి మేము విడుదల పొందుదుము గాక. సంపూర్ణమైన ఆయుష్తో, ఆరోగ్యముతో నీ సాక్షి బిడ్డలుగా మేమందరము నీ ముందు నిలబడుదుము గాక. యేసు నామములో ఈ ప్రార్థనని సమర్పించి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నా బాలము. ప్రార్థన చేసుకుని స్వీకరించండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపములను కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము నరసికను నాముగనే యేసయ్యా చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో యేసయ్యా చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి విడువబడినటువంటి సంఘ సభ్యులు రాజ్ కుమార్ గారి కుటుంబ ఆదరణ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శంకరయ్య కుటుంబ ఆదరణ గురించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే వీరందరికంటే ముందుగానే శారాబాబు గారు కూడా మన మధ్యలో లేరు. వీరందరూ మన సంఘ సభ్యులు. మరి ఈరోజు లేరంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆప్తులు. మరొక యవ్వన కుమారుడు, చనిపోయే వయసు కాదు, అవినాష్. మరి వీటికి కారణం అడిగే హక్కు మనకు లేదు, కానీ ఆ కుటుంబాలకి ఆదరణ కలగాలని, సంఘం కూడా బలపరచబడాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మంత్లీలు కరెక్ట్గా క్రమంగా కడతారని భావిస్తున్నాను. కట్టి ఉంటారని కూడా నేను తలంచుతున్నాను. ఇకపోతే మరి శుక్రవారమే కొంచెం జనాలు, ఇప్పుడున్న వాళ్ళల్లో సగం మంది కూడా రావట్లేదు, పావు వంతు కూడా వస్తున్నారో లేదో డౌటే. కనుక కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళు రండి. ఈరోజు విన్నారు కదా వాక్యం. మందిరంలోకి వస్తే ఎన్నో మేలులు మనకి. ఇంట్లో ఉంటే ఏముంది, ఏం కోమలి ఆ ఉప్మానం తమిళనాడు పొంగలో చేసుకొని తినడం తప్పించి ఇంకేమని చెప్పు. కాబట్టి ఆ వచ్చేది కూడా కొంచెం త్వరగా రండి అమ్మ. దేవుడు అన్ని మేలు చేస్తున్నాడు. దేవుడు ఏం శిక్షించడం, మీరు మందిరాన్ని రాకపోతే శిక్షిస్తాడు అనుకుంటున్నారా? అసలు ఏం చేయడు. బాగా మిమ్మల్ని సంకనెత్తుకొని ముద్దాడతాడు. మరి ఇంకెందుకా ఇంత చెప్పావు, మందిరానికి రావడం ఎందుకు మేము అంటామేమో. ఇంతటితో అవుట్ మన జీవితం. ఇంకా మనకు పరలోకం ఉండదు. ఆ మిగిలిన బతుకంతా పళ్ళు కొరకడం అంట, ఏడుపులు, పెడబొబ్బలు. బో మనకొద్దు తల్లే. కొంచెం ఇక్కడ ఇబ్బంది పడినా, కొంచెం కష్టపడినా ఇక్కడ ఆర్థికంగానో అనారోగ్యపరంగానో నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం నిష్క్రమిద్దాం. సంతోషంగా ఉన్నవారు, ప్రభు వల్లలో చేయబెట్టిన వారు
దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నా చేతిలో ఒక పాంప్లెట్ ఉంది. ఎవరు ఇచ్చారా? అందరికీ కట్టించినట్టున్నారు కదా, ఇచ్చారా? మరి ఇచ్చేయండి. ఇప్పుడు ఎవరో ఒకరు చిన్నపిల్లలకి ఇస్తే ఈ పాటకి ఇచ్చేసి ఉండేవాళ్ళు. మై మరిచిపోండి టైటిల్. ఒక సంగీతమైన సాయంత్రం, ఫిబ్రవరి 9వ తారీఖు, బసవ పున్నయ్య స్టేడియం, విజయవాడ. అది ఆదివారం వచ్చింది, సాయంత్రం 5 గంటలకి. మరి మహామహులైనటువంటి సంగీత విద్వాంసులు, క్రిస్టియన్ గాస్పల్ సింగర్స్, ప్రాణాలు తెప్పరిల్ల చేసే గానాలు, మృదు మధుర సంగీతం, ఆలోచింపజేసే సందేశం, మీకు మీరుగా గడిపే అరుదైన సాయంత్రం. వీరు చాలా బండి జోసఫ్ గారు, ఆయన పేరు బండి ఐజక్ గారు. ఇదిగో షకీనా అంట లేడీసు, తర్వాత శ్రీలేఖ కీరవాణి గారి చెల్లి, పెర్సిన్ జాన్ అనే ఒక హిందీ గాయకురాలు. అద్భుతమైన గాయకులు వీళ్ళంతా. తర్వాత బండి ఐజక్ గారు, బ్రదర్ శ్యామ్ బండి గారు, వాళ్ళ ఇద్దరు తండ్రి కొడుకులు. వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఖర్చు పెట్టి చాలా టాప్ లెవెల్లో ఈ యొక్క సంగీత ఉత్సవాలు జరిగిస్తారు. అందులో పాటలు పాడేదానికి పురుషుల్లో నిస్సీ జాన్, తర్వాత నైసల్, తర్వాత సురేష్ గారు. బై మిస్టేక్ నా పేరేయడం మర్చిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ బాగుంటుందమ్మా. ఆ 9వ తారీఖు కూడా నేను మీకు గుర్తు చేస్తాను. వీలైన వాళ్ళు వెళ్దాం. ఇక్కడే బసవ పున్నయ్య స్టేడియం దగ్గర ప్రార్థన చేసుకుందామా. తర్వాత విజ్ఞాపన ప్రార్థనలో ఆల్మోస్ట్ ఆల్ పోయిన వారం ప్రార్థన చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చినట్టేనా? వచ్చేసారుగా. అదిగో సుజానమ్మ గారు మనకు ఎదురుగానే కనిపిస్తున్నారు. ఇంకా అమ్మా శేషు వాళ్ళ మదర్ వచ్చేసారు ఇంటికి. నాన్నగారు కూడా వచ్చారు. నాన్నగారికి చెప్పలేదే నువ్వు? ఇది సింపులా? ఇది కూడా ఫ్రాక్చరేనా అమ్మా? జారిపోయిందా? రైట్. ఇంకెవరెవరి గురించి చేసాం మనం? పద్మ వాళ్ళ డాటర్ పోయిన వారం 2-3 రోజుల క్రితమే వీళ్ళందరూ హాస్పిటలైజ్డ్. మరీ శేషు తల్లి వాళ్ళ మదర్ ఫాదర్ అయితే అమెరికాలో జరిగింది అది ఇన్సిడెంటు. వాళ్ళు జాగ్రత్తగా ఆ గాయంతో ఇండియాకు వచ్చి ఇక్కడ సర్జరీ జరిగింది. ఎంత గొప్పతనం కదా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మందిరంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? స్వస్థతనిస్తాడంట. కాబట్టి మందిర ఆరాధన కానీ మందిర ప్రార్థనని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో సరదాగా టైంపాస్ స్థలంలాగా ఉపయోగించుకోవద్దు. వస్తే ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి రావాలన్న ఒక నిర్ణయం తీసుకోండి. వెంటనే నెక్స్ట్ సండే నుంచి అని నేను చెప్పలేను. అంత తొందరగా మారే మనుషులం కాదు మనం. నిదానంగా నిన్ను మార్చును గాక. తల వంచుకుందాం. ప్రభా స్తోత్రం నాయన. 25వ సంవత్సరం 2025వ సంవత్సరంలో రైట్ ఇందిరా ఆంటీ గారి గురించి అసలు ప్రకటన మర్చిపోయా. ఇక త్వరలో ఆంటీ గారికి డేట్ ఫిక్స్ అవుతుంది. ఒక డాక్టర్ గారిని చూపించాం, నరేంద్ర గారని, సన్ రైజ్ హాస్పిటల్లో. ఈ నెంబర్ 1 గోల్డ్ మెడలిస్ట్ ఆయన డాక్టర్ గారు. ఆయన దగ్గర చూపిస్తే ఏం భయపడద్దమ్మా, మీరు ఇంతకాలం ఎలా భరించారు తల్లి, ఇది ఇంత బాధ భరించావంటే అసలు నువ్వు దేనికి భయపడకూడదు జీవితంలో. నాకు తెలుసు ఇప్పుడు నీ మోకాళ్ళలో ఉన్న పరిస్థితి ఎలా భరిస్తున్నావు అని ఆయన అంత ఆశ్చర్యపోయాడు. ధైర్యం చెప్పారు. అది కాబట్టి మ్యాక్సిమం త్వరలోనే మీకు చెప్పకుండా ఉంటాను నేను. కానీ ఇప్పుడు నుంచే వ్యక్తిగత ప్రార్థనలో ఇందిరా ఆంటీ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలని, మరీ జింకలాగా కాకపోయినా ఒక రకంగా మంచిగా పరిగెత్తేటట్టుగా ఆ బిడ్డ స్వస్థపరచబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? రైట్. ప్రభువా స్తోత్రం నాయనా.
ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మాతో ఉన్నారు. వాక్యంలో కూడా చాలా చక్కనైన ధైర్యపరిచే వాక్యాన్ని మాకు చెప్పారయ్యా. ఎస్ మై లార్డ్. ఒకప్పుడు ఆరాధన అంటే, ఆదివారపు ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్న నా ద్వారా మీరు ఈ మాటను మాట్లాడిచ్చారంటే ఇందులో ఎన్నో మర్మాలు ఉన్నాయి నాయన. దీనులైన నీ బిడ్డలు చాలా ఆసక్తిగా విన్నారు. ఇప్పటి వరకు వారు చూపిస్తున్న నిర్లక్ష్యము వారికి మీదట చేయకుండా తమను తాము దిద్దుకొని నిన్ను మెప్పించే బిడ్డలుగా మీరు మార్చేసినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ ఫిబ్రవరి మాసము ఈ ఆది నుంచి అంతం వరకు మాసమేగా తండ్రి, ఈ సంవత్సర కాలమంతా కూడా నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో ఈ సంఘ బిడ్డలను, వారి బంధువులను, మిత్రులను, రక్త సంబంధీకులను, అలాగే నా తండ్రి ఆన్లైన్లో మా యొక్క ఈ సహవాసము యొక్క ప్రార్థనను సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబానికి మీరు దీవెనకరంగా ఉండమని, వారిని వర్ధిల్ల చేయమని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. ఇదిగో చెప్పబడిన విధంగా శేషు యొక్క తల్లిగారు వారికి ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి స్తోత్రం. తండ్రి గారి విషయంలో కూడా నాయన మేము ఊహించిన పరిణామం జరిగింది. కానీ ఆ బిడ్డ ఈరోజు ఆరాధనకు వచ్చి అంతగా స్వస్థపరిచారు. స్తోత్రం. సుజానమ్మ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రావడానికి కృప చూపించారు. పద్మ యొక్క కుమార్తె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రావడానికి కృప చూపించారు. ఇంకా స్వల్పమైనటువంటి జలుబులు, జ్వరాలు, దగ్గులతో ఈ సీజనల్ చేంజెస్ వల్ల పీడిపబడిన ప్రతి బిడ్డను ఆరోగ్యవంతులుగా మార్చి ఈ ఆరాధనలో పాలు పంచుకునేందుకు కృప చూపించారు. స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. సౌజన్యకి మీరు ఇచ్చిన బిడ్డను బట్టి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గర్భవతులుగా ఉన్న మా సంఘ బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి గర్భంలో ఉన్న శిశువుని మీరు ముట్టండి, ఆ తల్లిని ముట్టండి, మరి ఆరోగ్యవంతులుగా వారిని ఆశీర్వదించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. అలాగే వివాహములు కొంచెం ఆలస్యమై కాస్త నా తండ్రి మనోవేదంతో ఉన్న బిడ్డలకు వివాహములు కావడానికి, అది కూడా చక్కని క్రైస్తవ సంబంధముల ద్వారా వారు స్థిరపరచబడడానికి కృప చూపించండి నాయన. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఏలుతున్న మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పాలకులను జ్ఞాపకం చేసుకోండి. మాకు సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారందరూ మాకు పరిచర్య చేయుటకు, నాకు మేలు చేయుటకు మీ ద్వారా ఎన్నుకొనబడిన బిడ్డలు నాయన. కనుక ఎవరికి ఏ దురాలోచనలు రాకుండా నీ బిడ్డలమైన మాకు క్షేమము కలిగే ఆలోచనలు, సమాలోచనలు వారికి కలిగించి నడిపించమని కోరుకుంటూ, శ్రావణ్ అలాగే జెరూషా వారిద్దరూ నా తండ్రి ఆస్ట్రేలియా నుంచి ఒకరు, కెనడా నుంచి ఒకరు ఈ యొక్క విజయవాడ పట్టణానికి వారి గృహాలకి రాబోతున్నారయ్యా. వారి ప్రయాణాలంతట్లో మీరు తోడు నాడిగా ఉండండి. ఎదిగో నాయన, ఏ ఒక్కరికి ఎక్కడ ఏ విధమైన ఇరుకులు, ఇబ్బందులు, అసౌకర్యమైన పరిస్థితులు కలగకుండా క్షేమంగా చేరవలసిన గమ్యస్థానమైనటువంటి విజయవాడకి చేర్చమని కోరుకుంటూ, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. మీ కృపలో మరలా శుక్రవారం జరుగు ఆరాధనలో మేము కలుసుకునే వరకు ఈ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ందరినీ నింపి పంపమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేర్చబడుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయు. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు
నిశా ఆశతో నన్ని నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ కృమ్మరించుము దేవా